యువ క్రికెటర్ అమన్ రావు ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. కరీంనగర్ కు చెందిన అమన్ రావు రాజస్థాన్ రాయల్స్ లో ఎంపికయ్యాడు. ఇక ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అమన్ రావు అభిమానులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిన్ననాటి నుంచే అమన్ రావుకు క్రికెట్ పై అత్యంత మక్కువ ఉందంటూ, ఇప్పుడు ఐపీఎల్ లో సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉందంటూ ఇటు అమన్ రావు కూడా మీడియాతో మాట్లాడారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ లో ఖచ్చితంగా సత్తా చాటుకుంటానంటూ మాట్లాడారు. అండ్ 10 ఇయర్స్కి వెళ్ళి స్టేట్ క్రికెట్ ఆడుతున్నాను. పాస్ట్ 10 ఇయర్స్కి వెళ్ళి అండ్ చిన్నప్పుడు సెయింట్ జాన్స్కి పోతున్నాను నేను కోచింగ్కి. దాని తర్వాత శరత్ ముదిరాజ్ నా కోచ్. ఇప్పుడు ఇంకా కోచింగ్ బియాండ్ కూడా చాలా హెల్ప్ చేసిండ్రు ఈ జర్నీతో. ఇంకా సయ్యద్ ముష్టాక్ అలీ ఆడిన ఇయర్, దాని త్రూగానే ఐపీఎల్ సెలెక్ట్ అయినా రాజస్థాన్కి. అండ్ రాజస్థాన్కి చాలా థ్యాంక్ యూ టు పిక్ మీ, అండ్ హెచ్ఏకి కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ త్రూ దిస్. అండ్ అండ్ మా పేరెంట్స్ లేకుండా ఇవన్నీ కాకపోతుండే, సో వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్ యూ. వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ చాలా ఎక్కువ, ఐ కాంట్ ఈవెన్ టెల్ దెమ్. సో యా, అండ్ శరత్ ముదిరాజ్కి చాలా పెద్ద థ్యాంక్ యూ, నా కోచ్ శరత్. ఎంజాయ్ చేయండి గేమ్ అండ్ బాధపడకండి రిజల్ట్ రాకపోతే, వస్తుంది ఒక రోజు. జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. నేషనల్కి ఆడినాను, ఎన్సీఏ క్రికెట్ అకాడమీ, నేషనల్ క్రికెట్ అకాడమీకి ఒక 3 years ఉండే నేషనల్ క్రికెట్ అకాడమీలో. ఇంటర్నేషనల్ లేదు, లేదు అండర్ 19 ఆడే. అండర్ 16లో క్యాప్టెన్ ఉండే నేను స్టేట్కి. అండర్ 19 ఇండియా ఆడలేదు. నేను ఆడినప్పుడు అండర్ 19 ఇండియా లేకుండే, అయ్యర్ కోవిడ్ వల్ల. Select అయ్యాడని చెప్పి HCA has been a big support for him, and St. John's నుంచి what foundation has been from St. John's, so they have helped and they have supported him a lot in everything they were doing. So I thank HCA as well as St. John's and Rajasthan Royals for picking Aman. Thanks a lot. And his personal coach Sharath is a very dedicated guy. As well, how much Aman dedication ఎంత పెట్టాడో Sharath అంతకంటే ఎక్కువ dedication చేసి he made him like ఇంత దూరం తీసుకొచ్చాడు. So thanks to Sharath also. Thanks a lot. Thank you everyone. He's not been going to school, కానీ అన్ని ఎగ్జామ్స్ రాసి, but within one school support, all the schools have supported him. Colleges, he studied in Bhavans, inter in Bhavans and degree in Bhavans only. So MBA ఇప్పుడు TKR లో జాయిన్ అయ్యాడు. But the college has been very supportive. So he has been writing his exams and he's been getting through, so which is a good thing. So both parallel ga education as well as idi nadchindi, so thank God for that. So thanks a lot. Thank you for all the support. Thank you.